ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చింది. ఆయన చెప్పినట్టుగా ఏటీజీ వచ్చిన తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ మేము చెయ్యాలి తప్ప వీ కెనాట్ డిస్టర్బ్ ది ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ హెస్ బీన్ పుట్ ఇన్ ద బ్యాంక్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. దట్ యూ కెనాట్ టచ్ ఇట్. ఆ వచ్చిన దాంతో చెయ్యాలి. ఆ వచ్చిన దాంట్లో వచ్చిన ఇంట్రెస్ట్లో అయితే మీ మెడిక్లెయిమ్ కానీ అటు అవుట్ పేషెంట్స్గా కానీ కేవీఆర్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్తే బొటాబొటి అసలు సరిపోవట్లేదు. కొన్ని సందర్భాల్లో మా జేబులో డబ్బులు కూడా వేయవచ్చు వచ్చిన పరిస్థితి వచ్చింది. రైట్. ఇక నెక్స్ట్ నెంబర్ ఎంతమందికి ఇచ్చారు అనేది. వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ 15 members. 15, 17, 18 దాకా వెళ్ళిన తర్వాత 2 ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఇలా ఇస్తుంటే ఏంటంటే ఎవరు అడిగారు ఇచ్చేశారు, ఎవరు అడిగారు నాకు ఎందుకో ఒకసారి డౌట్ వచ్చింది మాకు. ఒక సందర్భంలో ఒక లేడీ నేను ఏమేం లేదు నాకు పెన్షన్ కావాలని చెప్పి వచ్చింది. ఎంత అంటే ఒక 1000 రూపాయలండి కావాలంటే ఏమో ఉండొచ్చేమని చెప్పి ఇచ్చాం. తర్వాత మాకు తెలిసిందంటే వేరే సందర్భంలో తెలిసింది ఏంటంటే ఆవిడ 30 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు వడ్డీకి తిప్పుతుందని తెలిసింది. యూ గాట్ ద పాయింట్. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న కాక మొన్న మెడిక్లెయిమ్కి ఒక అతను వచ్చి నేను డబ్బులు కట్టలేనండి ఇంతని. ఇంకోటి కూడా చెప్తున్నాను, మెడిక్లెయిమ్కి ఎవరు వచ్చినా సరే మాలాంటి వాళ్ళందరం కూడా ఫుల్గా డబ్బులు వేయాలని నిర్ణయించుకున్నాం. అందరూ ఇచ్చారు. తర్వాత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎక్కడ బలవంతం చేయలేదు. నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు. ఇదేంటంటే ఇండియాలో ఒక అలవాటు అయిపోయింది అన్ని ఫ్రీ అనేది లేదు. జిల్లాలకు వెళ్ళి ఒక ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో ఎంతన్నా రావచ్చండి. ఒకేసారి 100 crores లేకపోతే 10 crores 2 crores అని కలెక్ట్ చేయాల్సిన ఆ పరిస్థితి వచ్చి అంత దానికి కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ మనకి పార్టిసిపేట్ చేస్తారు. అది వచ్చి మీరు చూస్తున్నారు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాం. అది కాకుండా ఇలాంటిది కూడా చేసి ఎప్పుడు మన ఆఫీస్కి ఫండ్స్ ప్రాబ్లంలో రాకుండా ఎంత వస్తే అంత అలాంటిది చేసుకుని ముందుకెళ్ళాలని కూడా మేము అనుకుంటున్నాం.